బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం సరికాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రాల వారీగా బడ్జెట్ ఉండదని చెప్పారు. 1,50,000 కోట్లు ఎంఎస్ఎంఈల ద్వారా రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రాల పనుల వాటా శాతం పెరగనుందన్నారు. 47లో మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని ఏదైతే భారత ప్రజలందరూ మనం ఆకాంక్షిస్తున్నామో దానికి వేసినటువంటి మొదటి అడుగుది. అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు మిడిల్ క్లాస్ ప్రజలు, మధ్యతరగతి ప్రజల యొక్క డ్రీమ్ బడ్జెట్ అని ఎందుకంటున్నామంటే ముఖ్యంగా వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2 లక్షలు ఎంతో ఉండింది. ఇది ఈరోజు 12 లక్షలకు ఎవరు ఊహించని విధానంగా 12 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా నాకు తెలిసి గత 10-20 సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్ అప్పుడు కూడా ప్రధానమైనటువంటి చర్చ ఈ యొక్క వ్యక్తిగత ఆదాయం పైన, ఏదైతే ట్యాక్స్ తగ్గింపు పైనే ప్రధాన చర్చ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు. ఎందుకంటే మిడిల్ క్లాస్కు మేజర్ కన్సర్న్ అది ప్రైవేట్ సెక్టార్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, లేక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇది మేజర్ కన్సర్న్. ఇది అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పుట్టి ముందుకెళ్తున్నటువంటి దేశం అంటే ఈరోజు మన భారతదేశం అని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి పనితీరు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ భారతము మరొక మెరుగైనటువంటి పరిస్థితి కనపరుస్తూ ఉన్నది. ఇది ఎంఎస్ఎంఈలకు మేలు చేకూర్చుతున్నటువంటి బడ్జెట్. దేశవ్యాప్తంగా 1 crore పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నప్పటికీ మరి ఇది అన్ని వర్గాలకు సంబంధించి ఎక్స్పోర్ట్లో కానీ ఇతరత్ర కానీ ఎంఎస్ఈలు చాలా ముందున్నాయి. ఇది మేలు జరుగుతున్నటువంటి బడ్జెట్గా మనం పొందుపరచుకోవచ్చు. కానీ కొంతమంది నేను ఇంతకుముందే చర్చలో చూస్తూ ఉన్నాము, ఇది తెలంగాణకి ఏమిచ్చారని. ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 95% తెలంగాణ కూడా అన్ని పథకాలలో శివభాగంగా ఉంటుంది. డెవల్యూషన్ కింద తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కూడా ఈ బడ్జెట్ ద్వారా పెరుగుతున్నది. రాష్ట్రాల యొక్క పన్నుల యొక్క వాటా శాతము, అంతేకాకుండా ఈరోజు తెలంగాణకు కూడా 50 సంవత్సరాలకు సంబంధించి వడ్డీ రహిత రుణాలు తెలంగాణలో కూడా లబ్ధి చేకూరబోతుంది.